సరే, నేటి వయసు శిక్షణలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం. ఏంటంటే సాధారణంగా కోపం అనేటప్పటికీ పెద్దవాళ్ళకేనా కోపం వస్తుంది, పిల్లలకు కూడా వస్తుంది కదా. ఆ పిల్లల్లో కూడా ఇంకా చిన్న పిల్లలు అంటే మరీ పసిపిల్లలని కాదు, మొత్తానికి పిల్లలు కిడ్స్ పిల్లలకు కనుక కోపం వస్తే దాన్ని ఎలా అధిగమిస్తారు లేకపోతే ఎలా అధిగమించే విధంగా మనం ప్రయత్నం చేయాలి అన్న విషయం మీద కొంత మనం ఈ రోజున మాట్లాడుకుందాం. సాధారణంగా పిల్లలకి చాలా ఎమోషన్స్ అనేవి ఉంటాయి. అంటే పెద్దవాళ్ళకే కాదు, చిన్నప్పటి నుంచి వ్యక్తి ఎదుగుదల చిన్నతనం నుంచి అది కనబడుతూ అది రకరకాల విధాలుగా పెద్ద అయ్యే కొద్దీ అది మార్పులు చేర్పులు అవుతూ వస్తుంది. అయితే చిన్నపిల్లలకి వాళ్ళకి చెప్పడం చేతనైనా కాకపోయినా వాళ్ళకి ఆ విధంగా కోపం అనేది రాగానే వాళ్ళు డిఫరెంట్ వేలో వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదట చిన్నతనంలో వాళ్ళల్లో ఉండే ఆ కోపాన్ని మనం ఎమోషన్స్ అంటే రకరకాల ఉద్వేగాలు ఉంటాయి కదా, కోపం, బాధ, ఆనందం, ఏడవడం, ఇవన్నీ కూడా అందులో భాగాలే కదా. వాళ్ళకు వచ్చిన కోపాన్ని అంటే ఎమోషన్స్ రూపంలో ఉన్నదాన్ని మనం ఫస్ట్ గుర్తించంగానే ఏం చేయాలంటే వాళ్ళకి అనుకూలంగా, చిన్నపిల్లలు కదా మరి, వాళ్ళకు అనుకూలంగా మనం ప్రవర్తించే విధంగా చూస్తూ వాళ్ళ కోపాన్ని తగ్గించే విధంగా మనం ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే పిల్లలకు కనుక కోపం వస్తే ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే వాళ్ళకి శ్వాసకి సంబంధించిన విషయం అంటే ఏంటంటే పెద్దవాళ్ళు జనరల్గా మనం చేస్తుంటాం, శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేసి శ్వాస నిశ్వాసాలు, తర్వాత దాంతోపాటు ఉద్వేగాలను కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ అన్నవన్నీ పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలకు కూడా ఏం చేయాలంటే అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి చక్కగా శ్వాస గురించి వాళ్ళకి లైట్గా చూపిస్తూ దాని మీద వాళ్ళకి ఒక చిన్న నియంత్రణలాగా ఆ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా చేయడం బట్టి ఏమవుతుందంటే వాళ్ళకి ఆ కోపం అనేది గ్రాడ్యువల్గా తగ్గి కొంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళకు కూడా కొన్ని అర్థమవుతూ ఉంటాయి కదా కొంచెం పెద్ద అయ్యే కొద్దీ. కాబట్టి కోపం రాగానే వాళ్ళ కోపగించుకుని అలా అయిపోకుండా కొంత శ్వాస మీద నువ్వు దృష్టి పెట్టుకొని కొంత గాలి పీల్చుకోవడంలో, గాలి వదలడంలో, దాని మీద దృష్టి పెట్టుకోవడంలో నువ్వు అలా చేస్తూ ఉన్నావు అనుకో నీ కోపం అనేది లైట్గా తగ్గుతూ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళని మనం ఇది చేయాలి. అదొకటి. అలాగే వాళ్ళకి రెండోది కొంత స్పేస్ ఇచ్చేయాలి. ఏంటి స్పేసు? కోపం రాగానే వాళ్ళు అలాగా సీరియస్గా అయిపోతున్నారని వాళ్ళని అలా కాకుండా కొంతసేపు ఫ్రీగా వదిలేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంతసేపు అయిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, దాంట్లోనే ఉండరు. ఆ స్పేస్ వదిలేసినప్పుడు ఏముందంటే కొంత ప్రశాంతత అనేది, ప్రశాంతకరమైన వాతావరణాన్ని మనం ఎప్పుడైతే సృష్టిస్తామో అంటే వాళ్ళ కోపం రాగానే మనం కూడా కోపంగా ఉండకుండా అది రాగానే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే కొంతసేపటికి ఆ ప్రశాంతమైన వాతావరణం వల్ల వాళ్ళు మళ్ళీ నెమ్మదిగా మామూలైపోతారు, మర్చిపోతారు వాళ్ళ కోపం వచ్చిందన్న విషయాన్ని వాళ్ళు ఆటోమేటిక్గా మర్చిపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ కోపం వచ్చిన జనరల్గా పిల్లలకి రోల్ మోడల్స్ ఎవరు? తల్లిదండ్రులే. వాళ్ళనే చూస్తూ పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా. కాబట్టి వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనమే రోల్ మోడల్ అవుతాం. కాబట్టి వీలైనంత వరకు మనం కోపంలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించామో దాన్ని చూసి వాళ్ళు అలాగే ప్రవర్తించాలనుకుంటారు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే పెద్దవాళ్ళు కోపం వచ్చినప్పుడు అది ఇది విసిరేసో లేకపోతే కోపంగా మనం కూడా ఇలాగే చేయాలేమో అన్న భావన వాళ్ళల్లో కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు అమ్మో మనని వీళ్ళు ఫాలో అవుతారు కాబట్టి మనం వీలైనంత వరకు మనకెంత కోపం ఉన్నా మనని వీళ్ళు ఫాలో అయినప్పుడు ఇబ్బంది లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలని పేరెంట్స్ కూడా వీలైనంత వాళ్ళకి రోల్ మోడల్స్గా ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి ఆ రకంగా కాకుండా ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి, అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి? ఇంట్లో ఏదైనా బొమ్మలు ఒకదాని మీద ఒకటి పెట్టి తయారు చేయడం, లేకపోతే ఏదైనా బాల్ లాంటిది ఆడడం, ఎనీహౌ మొత్తానికి ఒక చక్కటి ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆడుకోవడంలో అన్నీ మర్చిపోతారు ఆ ఫిజికల్ యాక్టివిటీ వల్ల. ఎనీథింగ్ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒకలాంటి ఆనందం, ఆ యొక్క చికాకుల్లోంచి బయటికి రావడం, ప్రశాంతంగా అయిపోవడం, అంటే ఆ రకంగా ఎమోషన్స్ అనేవి వాళ్ళకి తగ్గిపోయి ఇరిటేషన్స్ అవి తగ్గిపోయి మామూలు అయిపోవడానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా చాలా ముఖ్యం పిల్లలలో కోపం తగ్గడానికి, ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడానికి. అలాగే దాంతోపాటుగా ఇంకొకటి కూడా ఏంటంటే పిల్లలకి చక్కగా కథలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏమవుతుంది, రోజు ఆ కథలు వింటూ దాంట్లో ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ చక్కటి కథలు వినగా వాళ్ళకి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి తప్పకుండా మంచి కథలు వినడం వల్ల వాళ్ళకి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారనమాట. కథలు అనేది కూడా వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. చెప్పే విధంగా చెప్తూ వాళ్ళకి మంచి అట్రాక్టివ్గా చెప్పడం వల్ల ఆ ఎమోషన్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే హ్యాపీనెస్ అనేది, అంటే హ్యాపీనెస్ అంటే ఏంటి? వాళ్ళతో పాటు ఆడుకోవడం, పిల్లలతో
పిల్లలకి ఏదైనా ఇచ్చేసి నువ్వు ఆడుకో అని చెప్పి వదిలేయకూడదు. వాళ్ళతో పాటుగా మనం కూడా ఆడుకుంటూ, వాళ్ళలో మనం ఒక సభ్యుడిలాగా వాళ్ళు ఏం ఆడుకుంటున్నారో అందులో మనం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేసి ఆడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆహా అని వాళ్ళు మనతో పాటు కలిసిపోయి ఆ కోపం విషయం మర్చిపోయి మామూలుగా అయిపోవడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఒకటి నేర్పించాలి. అది మనం కోపం వస్తే మనం ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనలో తయారు చేసుకొని మనది మనం ఇది చేసుకుంటున్నామో ఆ విధానాలు వీలైనంత వరకు వాళ్ళకి చిన్న చిన్నగా అలవాటు చేస్తూ వాళ్ళల్లో ఆ రకమైన సమస్య పరిష్కార దిశగా వాళ్ళని తీసుకెళ్లే విధానం ఫస్ట్ నుంచే నేర్పించినట్లయితే చాలా వరకు అది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అన్నిటికంటే ఇంకా ప్రధానంగా ఏంటంటే ప్రైజ్ చేయడం. ఎలాగా వాళ్ళని ఎంకరేజ్మెంట్, ప్రైజింగ్ అంటే ఏంటవి? వాళ్ళు కోపం లేనప్పుడు, కోపం తగ్గిపోయిన తర్వాత కానీ కోపం లేనప్పుడు కానీ పిల్లలతో మనం చక్కగా మాట్లాడుతూ నువ్వు ఎంత మంచిగా చక్కగా ఉన్నావు, అది కోపం లేదు కదా అని కానీ మంచిగా ప్రైజ్ చేయడం మొదలు పెడితే వాళ్ళకి ప్రశాంతత అనేది ఏర్పడి ఆటోమేటిక్గా కోపం నుంచి నేను ఇలా ఉంటే వీళ్ళు ప్రైజ్ చేస్తారు కదా, నేను కోపం అనేది తెచ్చుకోకూడదు, మంచి గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అన్నట్టుగా ఉండాలనే ఫీలింగ్స్ అనేవి కూడా వాళ్ళకి వస్తుంది. అంటే చూడండి చాలా చోట్ల గుడ్ బాయ్కి ఎక్కడైనా కోపం వస్తుందా, గుడ్ గర్ల్కి కోపం వస్తుందా మమ్మీ మీద అని మాట్లాడుతూ ఉంటారు. అలాగా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే అంటే టెండర్ టైంలోనే మనం ఇలాంటివన్నీ వీలైనంత వరకు చేయగలిగినవి చేస్తూ ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్తూ వాళ్ళకి ఇలాంటివన్నీ చేయడం బట్టి ఏమవుతుందంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ వల్ల, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ వల్ల, ఆ హ్యాపీనెస్ వల్ల, ఆ కథల వల్ల, అలాగే వాళ్ళకి ఒక శ్వాస వీటి మీద మనకి ఇది చూపించడం వీటన్నిటి వల్ల వాళ్ళల్లో ఆ కోపాన్ని చాలా వరకు నియంత్రించుకునే శక్తి అనేది ఏర్పడడానికి మనం ఒక బ్రిడ్జి లాంటిది వేస్తున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ముందుకెడితే చాలా వరకు సమస్యలు అక్కడితోనే ఆగిపోతాయి. కాబట్టి వీలైతే ఆ విధానాలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. నమస్కారం.